హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఏ కూరలు లేనప్పుడు ఇంట్లో ఉన్న అన్నంతోనే ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వెల్లుల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను. ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత పల్లీలను అయితే తీసుకున్నాను. పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత టమోటా ముక్కలను అయితే వేసుకున్నానండి. టమోటా ముక్కల్లోకి ఇక్కడైతే నేను లెమన్ అయితే తీసుకున్నానండి. టమోటా ముక్కల్లోకి పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇంట్లో ఉన్న అన్నాన్ని, రాత్రి మిగిలిన అన్నం కూడా వేసుకోవచ్చండి, పర్లేదు. వేసుకొని కలుపుకుంటే అంతేనండి. కరివేపాకు పొడితో సర్వ్ చేసుకున్నాను. ఎంతో రుచిగా ఉండే అన్నం రెడీ అయిపోయింది. నచ్చితే